ఆ రోజుల్లోనే నెలకి 1,00,000, 1,50,000 వరకు వచ్చిమమ్మ 70,000, వచ్చేయండి. 80,000 అప్పుడు తక్కువ అంతే కదా కదా. రెమ్యునరేషన్. ఆ, అలా లెక్క వేసుకున్నా కూడా మీరు చెప్పిన దాని ప్రకారం ఇచ్చేవారు ఇచ్చేవారు. ఓకే. 6 గంటలకి టీవీ ఆన్ చేస్తే నేనే వచ్చేదాన్ని ఛానల్ వేద్దామని 6:30 వరకు. ఇంకొక ఛానల్ స్టార్ట్ చేస్తే 7 గంటల నుంచి 7:30 వరకు ఇంకో ఛానల్. 8 వరకు నేను టీవీలో కనిపిస్తూ ఉండేదాన్ని. అందరూ అనేవారు నువ్వే అన్నీ చేసుకుంటూ మేమేం చేస్తాం అనేవారు. వాళ్ళు పిలుస్తున్నారు నేను వెళ్ళి చేస్తున్నాను అనేదాన్ని. అంటే అంత బిజీ ఉన్న ఆర్టిస్ట్ని ఈరోజు ఒక చిన్న చిన్న క్యారెక్టర్లకి పిలుస్తుంటే వాళ్ళు ఒక అంటే వాళ్ళు పట్టించుకోకపోతే బాధ అనిపిస్తుందమ్మా. అంతే కదా. నంది అవార్డులు అందుకున్నాను మొన్న. ప్రతిభ నంది అవార్డులో ఆగస్టు 22 దత్తాత్రేయ గారితో అందుకున్నాను రవీంద్ర భారతిలో. మొదట నంది అవార్డు చంద్రబాబు గారి చేతుల మీద చంద్రబాబు నాయుడు గారు. రెండోసారి వచ్చేటప్పుడు సారు రాజశేఖర రెడ్డి గారు. కానీ నేను లేనప్పుడు నాటిక వేసి వెళ్ళిపోయాను. కాకినాడ టీంతోని దోషేచ్ వహిని అని నాటిక వేశాను. దానికి వచ్చింది. నేను నాటకాలు అన్నీ కలుపుకొని ఒక 3,000గా వేసానమ్మా. అంటే నాకు గుర్తులేదు. అసలు విషయం ఏంటంటే నేను చదువుకోలేదు. స్కూల్కి వెళ్ళి వాళ్ళు కూడా నేను నేర్చుకోవాలి. చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు చిన్నప్పుడే. ఓకే. తర్వాత మా మేనత్తలు పెంచారు మా అక్కకి నాకు. ఓకే. వాళ్ళే మా అక్కకి 9 ఏళ్ళకి పెళ్ళయింది, నాకు 15 ఏళ్ళకి పెళ్ళయింది. తర్వాత పెళ్ళి కాక ముందర అంటే 13 ఏళ్ళు 14 ఏళ్ళ మధ్యలో నేను 1 ఇయర్ నాటకాలు వేసాను. ఫస్ట్ నెల్లూరు నబ్జా పరిషత్లో నేను చేసా 86లో ఒక నాటిక వేసాను మధ్యలో మానవుడని. అది ఒక తాగుబోతు భార్య. 14-13 ఏళ్ళప్పుడు ఏం తెలుస్తుంది మనకి, కానీ ఆ టైంలో నేను వేసాను. అంటే మాది శ్రీకాకుళం నేటివ్. మా ఇంటి పక్కనే ఒక సంగీత కళాశాల ఉండేది. ఆ కళాశాలలో వీళ్ళు రిహార్సల్స్ వేసేవారు. వేస్తే మధ్యలో మానవుడు నాటిక వాళ్ళు అంటే అంతా ఎంప్లాయీస్ చేస్తారు. టీచర్లు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పగలంతా డ్యూటీలకు వెళ్ళి సాయంత్రం వచ్చి ప్రాక్టీస్ చేసుకునేవారు అనమాట వాళ్ళు. అలా చేస్తుంటే మా ఇంటి పక్కనే కదా, మా అమ్మ చనిపోయారు, మా నాన్న ఉండేవారు, రెండో మ్యారేజ్ చేసుకున్నారు. ఆవిడ మమ్మల్ని చూసేది కాదు, నాకు కొట్టేసేది, అన్నం పెట్టేది కాదు. ఓసారి కాలుతో తంతే కింద మాది 8 అరుగుల హౌస్, అక్కడ వెళ్ళి పడితే ఇగో ఇప్పటికీ నాకు మచ్చ ఉంటుంది ఇక్కడ. అంటే రోలు రుబ్బుకుంటాం కదా, అది తగిలేసి ఇదంతా బ్లడ్ వచ్చేసి మా మేనత్త అప్పుడు తెలిసి వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయింది అనమాట. అలా అయితే ఆ టైంలో నేను రోజు వెళ్ళి కిటికీ దగ్గర నిల్చుని అలాగా విని డైలాగులు మొత్తం హీరోయిన్ ఏం చెప్పిందో డైలాగ్స్ అన్ని బ్రెయిన్లోకి వస్తాయి. చాలా షార్ప్గా ఉండేదన్నమ్మా నేను అప్పుడు. అంటే చదువు లేకపోయినా లోక జ్ఞానం ఉండేది బాగా. చేశాను అది. ఆవిడేమో రానని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చిందంట. అప్పుడు టెలిగ్రామ్లే కదా, ఫోన్లు లేవు కదా. ఇస్తే వాళ్ళు ఇదేంటి ఇలా చేసింది, ఎవరిని పెట్టుకుంటాం, టైం లేదు, 1.5 month ఉంది కదా అని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే, సరే ఈరోజు రిహార్సల్ చేద్దాం, రేపు ఎవరినైనా పెట్టుకుందామని వాళ్ళు అనుకుంటే ఒక డైలాగు వాళ్ళు భర్తతో ఏదో డైలాగ్ ఉంటుందో అతను చెప్తున్నాడు, నేను వెంటనే గట్టిగా దాని క్యాచ్కి డైలాగులు చెప్పాను నేను. అంటే నా నోటంబడ కిటికీలోంచి వచ్చింది. అందరు నా వైపు చూశారు. చూస్తే ఏ పాప వెళ్ళారా అని మురళి మాస్టర్ అని టీచర్ అతనేమో పిలిస్తే వచ్చాను. వస్తే నువ్వెవరు అన్నారు. అప్పారావు గారు అమ్మాయినని చెప్పాను. చెప్తే ఈ డైలాగ్ నీకు ఎలా వచ్చిందంటే మొత్తం వచ్చేసారని చేతులు కట్టుకొని టకటక డైలాగులు అన్నీ 1 by 1 చెప్పేశానమ్మా. వాళ్ళు ఆశ్చర్యపోయారు, హీరోయిన్ కూడా రాలేదు డైలాగులు, ఈ అమ్మాయికి ఎలా వచ్చాయని. అప్పుడేమో నాటికేస్తావా అన్నారు వాళ్ళు. అంటే అమ్మ మా అమ్మ కొట్టేస్తుందండి అని. మరి డైలాగులు చెప్తున్నా బాగానే అంటే మా నాన్నగారిని అడగండి అన్న. మాకు అప్పుడు ప్రైవేట్ బస్సు ఉండేది నాన్నకి. ఆయన పాతపట్నం లైన్కి వెళ్ళారు. వచ్చిన తర్వాత మా నాన్న అడిగారు, దాని మొహం చిన్నపిల్ల అదే నాటకం వేస్తుందండి అని చెప్పి నాన్నగారు అన్న తర్వాత నేను ఆ రోజంతా అన్నం తినకుండా అలా కూర్చుంటే అప్పుడేమో సర్లే మా అమ్మగారు అదే స్టెప్ మదర్ అనేది, ఎందుకు పెళ్ళి కావాల్సిన పిల్లలు నాటకాలు అప్పుడు అదొక ఇది కదా అనేసి అంటే, నేను చచ్చిపోతాను, నేను అన్నం తిన్ను అని కూర్చుంటే అప్పుడు మా నాన్నగారు ఒప్పుకొని చేస్తుందిలేండి అనేసి అన్నారు. అంటే అప్పుడు ఆ నాటికి వెళ్తే మీరు నమ్మరు, 18 మంది హీరోయిన్ల మీద. ఇప్పుడు అన్నపూర్ణమ్మ మేడం ఉన్నారు కదా, ఆవిడ కూడా చెన్నై టీంతో వచ్చారు మళ్ళీ అని ఒక నాటికి. ఓకే. నాకు అన్నీ గుర్తున్నాయి. అందరి మీద బెస్ట్ యాక్ట్రెస్ వచ్చిందమ్మా.
ఫస్ట్ ఆ స్టేజ్ నాకు అసలు తెలియదు. ఆ స్టేజ్ ఎక్కాను, డైరెక్టర్ గారు అలా చెప్తే అలా చేస్తాను. ప్రెగ్నెన్సీతో ఉంటుంది పెళ్ళం, ఆ రిక్షా ఒకటి తన్నేస్తాడు, చచ్చిపోతుంది. చాలా అది విలేజ్ బ్యాక్డ్రాప్ అనమాట. అది అంటే సారా మీద అనమాట. సారా తాగితే కుటుంబాలు ఎలా నాశనం అయిపోతాయి, ఆ ఫ్యామిలీ ఏమైపోద్ది, దాని మీద స్టోరీ అనమాట. అయితే అది చేశాను ఫస్ట్. అలాగా 1 year చాలా నాటికలు ఎవ్వరిని చేజనించు, ఒక దీపం వెలిగింది, తేనెటీగలు పగబడతాయి, ఇలాంటి ఆ నాటికలన్నీ వేశాను. వేసిన తర్వాత ఇంట్లో పెళ్ళి ఇవి ఉంటాయి కదా. కరోనా టైంలోనూ ఇప్పుడు 3 years బ్యాక్ అనుకుంటా ఎగ్జాక్ట్ గా. అవును అవును. మరీ అసలు ఫైనాన్షియల్ స్టేజ్ మరీ దారుణంగా వెళ్ళిపోయి అసలు రెంట్ కట్టలేని పరిస్థితికి వెళ్ళారు అనేది కూడా నిజమే వచ్చింది. నిజమే. అందరూ అయ్యో అన్నారు కానీ ఎవరు హెల్ప్ చేయలేదమ్మా. కాదమ్మా, చేశారు ఓ ఛానల్ వాళ్ళు చెప్తాను, ఆయన పేరు శ్రీకాంత్ ఏదో, అతను ఇంటర్వ్యూ చేశాడు. అంటే నాకు తెలిసింది, అంటే వేరే వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మీరు నాకు ఇంటర్వ్యూ చేశారు, మన కష్టాల్లో ఉన్నానని. ఎవరైనా హెల్ప్ చేస్తే మీరు నా నెంబర్ ఇచ్చి మీరు మాట్లాడాలి కదా. అమ్మ పలానా వాళ్ళు, తర్వాత మీరు మాట్లాడతారు, అమ్మ ఇలా పలానా వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తే మీరు వద్దనకండి తీసుకోండి అని చెప్తారు కదా. యుఎస్ నుండి ఒక ఆయన ఫోన్ చేసాడట, ఆవిడ నెంబర్ పెట్టమని. పెట్టానని నేను చెప్తున్నాడు, పెట్టలేదు ఆయన. పెట్టాడో లేదో, అది ఏమైందో అది అతనికి తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. ఎన్నిసార్లు అతను అమ్మ నీకు ఆ నెంబర్ పంపిస్తాను, నేను మాట్లాడుకునేదాన్ని కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ద్వారా మనకు మంచి జరిగితే వాళ్ళనే మర్చిపోం మనం, అతని వల్ల మనం లబ్ధి పొందాం కదా. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ఒక లేడీ చేసిందమ్మా, ముస్లిం ఆవిడ. 10 నిమిషాలు 15 గంట, అది ఏ ఛానల్లో గుర్తులే. ఫస్ట్ ఇంటర్వ్యూ అదే నాది అక్కడ, అంటే మన అపార్ట్మెంట్లో ఉంటప్పుడు. అది చూసి చైనా నుండి అతను ఫోన్ చేశారు. యాక్చువల్లీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాను నేను. అప్పటికి దొంగతనం అంతా అయిపోయింది కదా, జరిగింది ఏమీ లేదు నా దగ్గర. కష్టపడి సంపాదించుకున్నది అంతా పోగొట్టుకున్నాను. ఆ టైం వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, ఈ షూటింగ్లు లేవు. కానీ ఒకటమ్మా, చాలా మంది రైసు విధంగా పప్పులు నూనెలు ఇవన్నీ చాలా మంది హెల్ప్ చేశారమ్మా. నా ఇంటికి కూడా తెచ్చిచ్చారు, నేను వాళ్ళు మర్చిపోను, నేను అన్నం పెట్టారు కాబట్టి. మేము సంవత్సరం తిన్నాం ఆ పప్పులు, పురుగులు పట్టేసాయి, అంతమంది ఇచ్చారు. 19 సంవత్సరాలకే భర్తను కోల్పోయారు. అవునమ్మా. సరే, ఆ రెండోది ఏదైతే ఉందో దాన్ని వదిలేసేయండి, అది ఫెయిల్డ్ అనుకుందాం. బట్ బాబుని పెంచి పెద్ద చేసుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. మరి ఈ టైంలో ఉండాలి కదా బాబుతో. బాబు మీతోనో లేకపోతే అందరు కలిసి ఒక దగ్గర ఎందుకు ఉండట్లేదు? కరెక్టే, కానీ కొడుకు అయితే నా కొడుకు కోడలు కాదు కదా. తను అంటే ఇష్టపడుతుంది అత్తగారని, కానీ కలిసి ఉండడం అంటే ఇష్టం ఉండదు. అసలు ఇప్పుడు చాలా మంది ఇంట్లో పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు లేక చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అవును. ఒకరు ఎవరైనా ఉంటే చూసుకోవటానికి ఆసరాగా బాగుంటుంది కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సురేష్కైనా నా మీద ప్రేమ ఉంటుంది, కానీ వాడు మనసులో దాచుకుంటాడు కానీ పైకి చెప్పడు. అందరూ నేను అంటాను, ఒరే కనీసం తిన్నావా ఉన్నావా అని ఒక్కరోజైనా ఫోన్ చేసావరా, ఏం వండుకున్నావా, చెయ్యడు. అంటే ఒక్క విషయం చెప్తానమ్మా, నీకు హైదరాబాద్లో 1000 మంది కొడుకులు ఉన్నారు. ఆ మాట నిజమే, నేను అందరినీ నాన్న నాన్న అంటాను. తర్వాత నాకు ఇదే అలవాటు, అంటే చిన్నప్పుడు నాకు అమ్మ నాన్న లేరు, ఈ పిల్లలు అమ్మ అని పిలిచారనుకో ఎవరైనా నాన్న అని పిలుస్తా, అదొక అలవాటు అయిపోయింది. నీకు 1000 మంది ఉన్నారమ్మా హైదరాబాద్లో. అంటే నాకు బాగాలేకపోతే పాలు రొట్టె టిఫిన్ మాత్రలు తెచ్చిచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నితిన్ సినిమా చేశానమ్మా, ఎక్స్ట్రా కామన్ మ్యాన్ ఏదో వచ్చింది కదా, ఎక్స్ట్రాడినరీ. అది కాలు దెబ్బ తగిలింది, పడిపోయాను. పడిపోతే ఈ కాలు కొంచెం ఇప్పటికీ నేను షూట్లో ఉన్నప్పుడు పడిపోయాను. షూట్లోనే అలా అసలు పట్టించుకోలేదు ఎవరు. పడిపోయి డైరెక్టర్ గారు తెలిసిందంటే ఎవరో చెప్పారంట, అమ్మ పడిపోయింది అని నన్ను అడిగారు. ఒక్కంత వచ్చారు, ఎంత మంచి వ్యక్తి. నాకు నా 2 ఇలా పట్టుకొని, అమ్మ నేను చాలామంది ఆర్టిస్టులు చూశాను, మీ బయోడేటా వినేసరికి నాకు మర్చిపోయింది, 3000 నాటకాలు వేసారా మీరు? అవునన్నా వేశాను. ఎంత సింపుల్గా ఉన్నారమ్మా. షార్ట్ చేస్తుంటే నేను అదే అనుకున్నాను, సింగిల్ టేకులు చెప్పేస్తున్నారు కూడా అనుకున్నాను నేను.
చాలా సినిమాల్లో చూశాను కానీ అంత ఐడెంటిఫై చేయలేదు. కానీ మన సినిమాకి వచ్చేసరికి 2 రోజులు అనుకున్న క్యారెక్టర్ 7 days చేశాను నేను. దానికి కారణం డైరెక్టర్ గారు. అతను ఇష్టపడి దాన్ని డెవలప్ చేస్తూ ఆ మేడంని పెట్టండి కో డైరెక్టర్ గారు చెప్పేవారు. ఆ ఉన్న డైలాగులు కూడా ఉన్నాయి, తీసేయలేదు. ప్రతి షాట్లోని అంటే అందులో పెట్టాలని రూల్ ఏం లేదు, అంతే డైలాగ్ ఉన్నా లేకపోయినా అక్కడ ఫైట్ జరుగుతుంటుంది. అది షూట్ ఎప్పుడు అయిపోయింది BHLలో. కానీ ఇంకో దగ్గర చేసేటప్పుడు నా క్లోజులు అవి తీసుకొని అక్కడ కూరగాయల మార్కెట్లో నేను ఉండేటట్టు చేసి ఆ ఫైట్ చూస్తున్నట్టు కొంచెం ఎక్స్ప్రెషన్ ఇచ్చి, నాకు స్టోరీ తెలియకపోయినా సరే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేదాన్ని. అంటే ఆ సిచ్యుయేషన్ తగ్గట్టు అది నచ్చింది ఆయనకి. ఆ స్టోరీ కూడా తెలియదు ఆవిడకి చేస్తున్నారు అంటే మంచి ఆర్టిస్టు. నాకు ఒకటే చెప్పారు, ఇంత మంచి ఆర్టిస్ట్తో నేను వర్క్ చేశాను, చాలా తృప్తిగా ఉందామంటే, ఇంత మంచి మనిషితో వర్క్ చేశాను నాన్న, నా బిడ్డ లాంటి వాడివి, నాకు తృప్తిగా ఉందంటే, నెక్స్ట్ మూవీ ఉంది అందులో నేను తప్పకుండా మంచి క్యారెక్టర్ క్రియేట్ చేస్తాను. అంటే ఉన్నది ఒక క్యారెక్టర్, దాన్ని డెవలప్ చేస్తాను. నాకు బ్రేక్ రాలేదు నాన్న, మీలాంటి వాళ్ళు ఇవ్వాలని అంటే, తప్పకుండా అమ్మ, తప్పకుండా చేదురు. కానీ చాలా మంచి వ్యక్తి అతను.